అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే రాబోయే 3 రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా ఉత్తర కోస్తాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అప్డేట్స్ నాయుడు అందిస్తారు. నాయుడు, విజయ చంద్రిక, ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లా, అలాగే ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా చాలా చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణ జిల్లాల్లో మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం కానీ, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలు, అలాగే ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ చిగురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి తోడు అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా బంగాళాఖాతం అనుకుని మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. సో వీటికి తోడు ఒక ట్రఫ్ లైన్ కూడా మనకు కొనసాగుతుంది. కర్ణాటక మీదుగా తెలంగాణ అనుకుని ఒక మధ్యప్రదేశ్ వరకు కూడా ఒక ట్రఫ్ లైన్ కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల ఒకసారిగా మాన్సూన్ యాక్టివ్ అయింది. దీంతో చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అటు తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పడుతున్నాయి. మరోవైపు మనం కానీ చూసుకున్నట్లయితే ఇటు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంది. ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అది క్రమంగా బలపడితే అల్పపీడనంగా కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎలీనో ఎఫెక్ట్ వల్ల కొంతవరకు వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు వర్షాలు క్రమంగా పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో తక్కువ రైన్స్ ఉంటాయి. ఇప్పుడు గోదావరి కూడా ఇంట్లో కొంత పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.